సీఎంఆర్ కాలేజ్ దగ్గర మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్లో జరిగిన ఘటనలో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. కాలేజీ హాస్టల్కు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకుంటున్నారు. లక్షల రూపాయలు ఫీజు కట్టి హాస్టళ్లలో చేర్పిస్తే తమ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హాస్టల్ దగ్గరకు విద్యార్థి సంఘాలు కాలేజ్ దగ్గరకు వచ్చాయి. కాలేజ్ యాజమాన్యం సిబ్బందితో గొడవకు దిగారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోమని గర్ల్స్ హాస్టల్లోకి వెళ్లిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలను సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేకుండా లోపలికి అనుమతి లేదంటూ తేల్చి చెప్పారు. దాంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. సీఎంఆర్ కాలేజ్ దగ్గర మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్లో జరిగిన ఘటనలో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. కాలేజీ హాస్టల్కు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకుంటున్నారు. లక్షల రూపాయలు ఫీజు కట్టి హాస్టళ్లలో చేర్పిస్తే తమ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హాస్టల్ దగ్గరకు విద్యార్థి సంఘాలు వచ్చాయి. కాలేజ్ యాజమాన్యం సిబ్బందితో గొడవకు దిగారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుందామని గర్ల్స్ హాస్టల్లోకి వెళ్లిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలను సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో లోపలికి అనుమతి లేదంటూ తేల్చి చెప్పారు. దాంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. సీఎంఆర్ కాలేజ్ దగ్గర మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, ఏంటి సిచ్యువేషన్? ఆల్రెడీ ఈ ఘటనకు సంబంధించి కొంతమందిని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్? షాలి, సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. విద్యార్థి సంఘాల నేతలు కొద్దిసేపటి క్రితమే గర్ల్స్ హాస్టల్ వద్దకు చేరుకున్నారు. ఎన్ఎస్యూఐకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నేతలు నేరుగా గర్ల్స్ హాస్టల్ లోపలికి వెళ్లారు. విద్యార్థులను అడిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా గర్ల్స్ హాస్టల్ లోపలికి ఏ విధంగా వస్తారు అంటూ సిబ్బంది వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ లోపల గందరగోళమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. విద్యార్థులకు సంబంధించి హిడెన్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తున్నారు. ఇంత జరిగినా కూడా విద్యార్థి సంఘాల నేతలుగా మేము తెలుసుకోవద్దా అంటూ వాళ్ళందరినీ నెట్టేసుకుంటూ లోపల దాకా వెళ్లిపోయారు. ప్రస్తుతం సిబ్బంది వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా విద్యార్థి సంఘాల నేతలు లోపల దాకా వెళ్లి విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాసేపట్లో మరికొన్ని విద్యార్థి సంఘాల నేతలు కూడా ఇక్కడికి చేరుకొని ఆందోళన చేస్తామని చెప్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఆందోళనలు చెలరేగాయి. విద్యార్థులు కొన్ని డిమాండ్స్ కూడా పోలీసుల ముందు, అదేవిధంగా కాలేజీ యాజమాన్యం ముందు పెట్టారు. వాటన్నిటిని 3 నుంచి 4 రోజుల్లో పరిష్కరిస్తామని కాలేజీ యాజమాన్యం కూడా చెప్పింది. అదేవిధంగా పోలీసులు కూడా హామీ ఇచ్చారు. మేము కూడా కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి 3-4 రోజుల్లో మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పడంతో విద్యార్థులు నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగించినటువంటి ఆందోళన విరమింపజేశారు. అదేవిధంగా పోలీసులు ఒక 5 మంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే గర్ల్స్ హాస్టల్కు సంబంధించినటువంటి బాత్రూంల దగ్గర హిడెన్ కెమెరాలు పెట్టారు, లేకపోతే అక్కడ నుంచి తొంగి చూసే ప్రయత్నం చేశారని అనుమానిస్తా ఉన్నారు. ఆ మెస్కు సంబంధించినటువంటి సిబ్బందిలో ఒక 5 మంది మేల్ సిబ్బంది ఉన్నారు. ఆ 5 మందికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇతరత్ర సెక్యూరిటీ స్టాఫ్ లో కొందరిని కూడా అనుమానించారు. వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్, మొత్తం 12 మొబైల్ ఫోన్స్ పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. 5గురిని
అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళని కూడా విచారిస్తున్నారు. వాళ్ళ మొబైల్స్ సంబంధించి కూడా మొత్తం డేటాను కూడా రికవరీ చేయబోతున్నారు. సో నిజంగానే అక్కడ ఏదైనా హిడెన్ కెమెరాలు పెట్టారా, లేకపోతే తొంగి చూసే ప్రయత్నం ఏమైనా జరిగిందా అనే దానిపైన పోలీసుల విచారణ కూడా కొనసాగుతుంది. అక్కడైతే తొంగి చూసినట్టుగా ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. ఆ వెంటిలేటర్కి సంబంధించిన దానిపైన ఫింగర్ ప్రింట్స్ కూడా కనిపిస్తూ ఉండడంతో అక్కడ ఎవరు తొంగి చూసే ప్రయత్నం చేశారు, ఎన్ని రోజులుగా జరుగుతోంది, దాదాపు విద్యార్థులు చెప్తున్నటువంటి ప్రకారం 3 నెలలుగా జరుగుతుందని చెప్తున్నారు. అయినా కాలేజ్ యాజమాన్యం కానీ లేకపోతే అటు వార్డెన్ కానీ ఎందుకు పట్టించుకోలేదు అనే విషయం పైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో 5 ఈ గర్ల్స్ హాస్టల్లో పనిచేసేటటువంటి సిబ్బంది ఉన్నారు. ఆ 12 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఉన్నటువంటి వీడియోలను అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఇన్ కేసు ఏమైనా డిలీట్ చేసి ఉంటే కూడా వాటన్నిటిని రికవరీ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.